ప్రజాభవన్ దగ్గరికి ఆయన పిల్లలతోటి ఒక పెద్ద ఆయన ఇక్కడ రావడం అనేది జరిగింది. మరి ఆయన సమస్య ఏంటి, ఎందుకని వస్తున్నాడు ఇక్కడ అంటే ఎప్పుడు చూసినా ఇక్కడ ప్రజాభవన్ ఏరియాలో ఆయన కనిపించడం అనేది జరుగుతుంది. శుక్రవారం మంగళవారం టైంలో మరి ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఐలేష్ అన్న. ఇబ్రాహీంపట్నం మండల్, ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా. మా 79లో మా నాన్నగారి పేరు మీద 5 ఎకరాలు భూదాన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అది 2010లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి అని చెప్పి మిలిటరీకి రిటర్న్ తీసుకొని ఎకరాకు 5,40,000 ఇచ్చిరు. మాది 5 ఎకరాలు అంటే 27 లక్షలు ఇచ్చిరు. ఆ 27 లక్షలు ఇచ్చే టైంలో అప్పుడున్న ఎంఆర్ఓ విక్టర్ ఇప్పుడు ఈయన ప్రజావాణిలోనే ఇన్ఛార్జి చేస్తుండు. సీఎం సార్ ఆయనకే దొంగకే తాళాలు ఇచ్చిండు. మమ్మల్ని ఎవరైతే మోసం చేసిండో ఆ దొంగకే ఇంట్లో తాళాలు ఇచ్చిండు. తర్వాత అప్పుడున్న ఈయననే ఆర్డీఓ రాజేందర్ అని, భూదాన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, విఆర్ఓ రామరెడ్డి అని, వీళ్ళందరూ కలిసి ఇక్కడ చూడండి సార్ క్లియర్గా ఒక్కసారి జూమ్ చేయండి. 306/1 5 ఎకరాలు, 306/2 5 ఎకరాలు. ఇక్కడ 7 నెంబర్ లేదు. 7 నెంబర్ లేకపోతే ఆ డబ్బులు ఇచ్చే టైంలో ఇక 306/1 ఇక్కడ ఉంచి 306/2ని కొట్టేసి 307గా చేసి డబ్బులు తీసుకున్నారు. సింపుల్. ఇంట్లో పెద్దగా దోలాడాలి, పేపర్లు తీయాలి, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరమే లేదు. సింపుల్ క్వశ్చన్. ఇక ఈ టైప్ చేసి డబ్బులు తీసేసుకున్నారు. ఇక సర్టిఫికేట్ల విషయానికి వస్తే ఇక దొంగ సర్టిఫికేట్ కూడా తయారు చేశారు. డూప్లికేట్ 23/6/2010. 2010లోనే డబ్బులు వచ్చినాయి. 2010లోనే అప్పటికప్పుడు ఆయన భూమి ఇచ్చేసారు. ఇది ఇట్లా చేసి తయారు చేసి ఇచ్చారు. నేను ఆర్టీఐ కింద అడిగితే అది రికార్డ్కే లేదని చెప్పి భూదాన్ బోల్ క్లియర్గా రాసిచ్చారు. మన భూమే లేదని రాసిచ్చారు. 307 నెంబరే లేదని రాసిచ్చారు. మళ్ళీ ఇక్కడ సర్టిఫికేట్ సృష్టించారు. ఇగో ఇక్కడో సైన్ ఉంటుంది, ఇగో ఇక్కడో సైన్. మీరు క్లియర్గా చూడండి. ఇగో ఇక్కడో సైను, ఇక్కడో సైను, సేమ్ డేటు. ఒకటే రోజులో 2 సర్టిఫికేట్లు తయారు చేశారు. అంటే ఇద్దరు సంతకాలు, దొంగ సంతకాలు పెట్టి ఇవన్నీ పెట్టి నేను ఇబ్రాహీంపట్నం పిఎస్లో కేసు పెట్టిన. కేసు పెడితే అప్పుడున్న కేటీఆర్ సార్ వాళ్ళు ఏం చేసారో ఎమ్మెల్యే జర మొత్తం మీద మాత్రం ఆ సివిల్ నేచర్ కింద క్లోజ్ చేశారు. ఆ చేసే టైంలో మళ్ళీ ఇంకో సర్టిఫికేట్ తయారు చేశారు. ఇక్కడ ఇంకో సర్టిఫికేట్ తయారు చేశారు. ఇదే అని చెప్పేసి దీన్ని నేను ఆర్టీఐ కింద అడిగితే అది రికార్డు లేదని చెప్పేసి క్లియర్గా రాసిచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో సర్టిఫికేట్ తయారు చేశారు. 11/11. ఇగో ఇక్కడో సైను, ఇక్కడో సైన్. ఇంత క్లియర్. సింపుల్గా దొంగలని మేమే వాళ్ళే ఒప్పుకుంటారు. ఒప్పుకున్నా కూడా వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి చేసి 307 అనేది సర్టిఫికేట్ మీద పైసలు తీసుకురు కదా సార్. ఇక్కడ పెట్టినా డబ్బులు దీని మీద తీసుకుని ఒకసారి క్లియర్గా జూమ్ చేయండి సార్. మాది 306. అనిల్ కుమార్ అంజయ్య 306 మీద డబ్బులు తీసుకురు. చెప్పడం ఏం చెప్తారు అచ్చిత్ కదే. సర్టిఫికేట్ దేని మీద ఉంది? 307 మీద ఉంది. ఇంతకన్నా వాళ్ళకి అర్థం కాకుండా వచ్చినా లేకపోతే మేమేమన్నా ఇదేమో మీరు అర్థం చేసుకోండి. పాస్బుక్లు కూడా దొంగ అని చెప్పేసి ఎంఆర్ఓ రాసిచ్చిండు. అయినా ఎలాంటి న్యాయం చేయట్లేదు. అంటే పాస్బుక్లు ప్రభుత్వం ఇచ్చినాక ఎట్లా దొంగ పాస్బుక్లు అవుతాయి అంటే ఒకసారి ఒక రైతు మీద ఇచ్చిన తర్వాత దాని అంటే చాలా పెద్ద అది ఉంటుంది కదా, ఎక్కడ రిజిస్ట్రేషన్ ప్రకారం పానీ ప్రకారం అది తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. అందుకే అంటున్నా సార్, ఎంఆర్ఓనే దొంగ అని రాసిచ్చిండు. ఎంఆర్ఓనే ఈ దొంగ ఏది ప్రజెంట్ ఎంఆర్ఓ రాసిచ్చిండు. అప్పుడున్న దొంగ ఎంఆర్ఓ తయారు చేసిండు. ఇప్పుడున్న దొంగ ఎంఆర్ఓ ఈ దొంగ అని రాసిచ్చిండు. మరి దొంగ అని రాసిస్తే ఎంఆర్ఓ తయారు చేసిండంటే సింపుల్గా నీలాంటి నాలాంటి తయారు చేస్తే పెద్దగా దీన్ని తీసుకో ఏదో చేస్తారు. ఎంఆర్ఓ దొంగతనం చేసినా ఇంకా అధికారులు ఇంకా కాపాడుతూనే ఉన్నారు. కలెక్టర్కు మొన్న చూపిస్తే పాత కలెక్టర్ జర నయం ఉండి ఆయన నోటీసులు ఇచ్చిండు వాళ్ళకి. నోటీసులు ఇస్తే వాళ్ళు క్లియర్గా అప్పీల్ వేసారు. అప్పీల్ వేస్తే అప్పీల్లో ఏం రాశారు సార్? క్లియర్గా రాశారు, మేము 5 ఎకరాలకు 307 మీదనే డబ్బులు 58 307కి డబ్బులు తీసుకున్నామని రాశారు. దాని మీద ఏముంది సార్? 306 మీద డబ్బులు తీసుకున్నట్టు. ఇప్పుడు ఈ కలెక్టర్ ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ ఆర్డర్ కాపీ అని ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేస్తలేడు. ఏమంటుండంటే మా అధికారులే కాబట్టి నేను అరెస్ట్ చేయలేను, ఏమని ఉంటే ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయమనో లేకపోతే వీళ్ళకి ఆర్డర్ కాపీ ఇవ్వమని వీళ్ళు రాసిస్తే ఆయన సంతకం పెడతాడంట కలెక్టర్. నేను న్యాయం చేయలేను, మా అధికారులే మా తోటి అధికారులే కాబట్టి నేను ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాను. ఇగో ఇక్కడ సర్టిఫికేట్ 307 ఉంది, ఇదొక సర్టిఫికేటు. ఇగో ఇక్కడ ఇన్ని సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు, దొంగనే ఒప్పుకుంటుండు. 3-4 సర్టిఫికేట్లు అని ఇగో ఆయనే ఇచ్చిండు. ఇగో ఇక్కడ 307 సర్టిఫికేట్ అని, ఇగో ఇక్కడ ఇంకో సర్టిఫికేట్ అని. ఈ ఆర్టీఐ కింద అడుగుతలేవు.
మరి ఇక్కడ లోపల చెన్నారెడ్డి సార్ ఏమంటుండు మరి ఇప్పుడు? చెన్నారెడ్డి సార్ ఏమంటుండు, ఒక సంవత్సరం కింద ఆయన ఎంఆర్ఓకి నాకు లొల్లి అయినప్పుడు వారం రోజులలో కలెక్టర్ దగ్గరికి కార్లను ఎక్కించుకుపోయి నీకు భూమి అయినా లేదా నీకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. అది దాటిపోయి 13 నెలలు. మేడం కూడా ఒక కాగితం రాసి చెన్నారెడ్డి సారే రాసిచ్చింది 18/6/2024 నేను పెట్టిన లెటర్కు రాసిచ్చింది. మేడం కూడా రాసిచ్చింది. 18 నెలలు ఇప్పటి వరకు మాకు న్యాయం చేయట్లేదు. ఈ ప్రజావానికి తిరుగుతూనే ఉన్నాం రేపు అని. ఒకరోజు కలెక్టర్ ఆఫీస్కి పోమంటారు, ఒకరోజు ఆర్డీఓ ఆఫీస్కి పోమంటారు, ఒకరోజు ఎంఆర్ ఆఫీస్కి పోమంటారు. అక్కడ 3 రోజులు, ఇక్కడ 2 రోజులు, 5 రోజులు. వారంలో 5 రోజులు ఇలా చుట్టూ తిరిగి 2 రోజులు కష్టం చేసి 5 రోజులు తిరిగి పూట కూడా గడిపించుకోలేని పరిస్థితి. అత్యకారంగా ఉన్నామంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉన్నాం. కానీ ఎంత చెప్పినా సింపుల్ క్వశ్చన్ మనం ఎట్లా చెప్తున్నారంటే ఏదో చిన్న జరిగింది కదా ఐలేష్ రేపు రాపో నీకు న్యాయం చేస్తున్నాం అన్నట్టుగా చెప్పడం తప్ప ఇంతవరకు 18 నెలల సంది ఎలాంటి న్యాయం చేయలేదు. చేస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చినావు? అందరం పోరాడుతున్నాం సార్. మాకు జరిగిందంటే నాకు ఒక్కరికి అన్యాయం జరగలే, మా కుటుంబానికి అన్యాయం జరిగింది. మా కుటుంబం మొత్తం తిరుగుతున్నాం. అయినా కూడా వాళ్ళకి ఇంత కూడా పిల్లల మీద దయ, మా మీద దయ చూసి కూడా న్యాయం చేస్తారు. ఎంతసేపు ఉన్నా అధికారులను కాపాడాలి, మాతోటి అధికారులను కాపాడాలనే ప్రయత్నం తప్ప వాళ్ళు చేసేది. ప్రజాప్రభుత్వంలో ఎవరిపైన చర్యలు ఎంతటి వారైనా సరే కానీ చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మీలాంటి పేదవాళ్ళ భూమి గుంజుకోవడమే కాదు, మీలాంటి పేదవాళ్లకు హాని జరిగిన ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తుంటాడు కదా. ఆయన కలిస్తే ఈ బాధలని తెలిసి ఆయన ఏమైనా చేయగలుగుతాడేమో. కానీ అధికారులకు తాళాలు ఇచ్చిండు. ఇక్కడ అధికారులే మోసం చేసిరు, అధికారులకే తాళాలు ఇచ్చిండు. కాబట్టి అధికారులు చేయలేరు. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఎవరైతే మోసం చేసినా ఆయనకే మళ్ళీ తాళం ఇచ్చిండు. వేరే వాళ్ళకి ఇచ్చిండు, అది వేరు, మళ్ళీ ఆయనకే ఇచ్చిండు. కాబట్టి న్యాయం జరుగుతలేదు, న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అధికారులంతా అధికారులే, వాళ్ళంతా వాళ్ళు ఒకటే. కాబట్టి న్యాయం చేయట్లేదు. న్యాయం జరుగుతున్న ఆలోచన కూడా పోయింది. తిరగాలన్న యాస వస్తుంది. మొన్న క్లియర్గా ముఖం మీద చెప్పినాం మేడం, ఈ ప్రజావాణి నుంచి పేదలకు ఇలాంటి న్యాయం చేయలేమని చెప్పేసి రాసివ్వండి మేడం అంటే ఒక 2 గంటలు లోపడేసి కూర్చొని పెట్టేసినాను. నేనన్న మాట మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మరి రేవంత్ రెడ్డి సార్ నన్ను ఏ శిక్ష చేసినా సరే నేను అడిగిన క్వశ్చన్ ఏంది, 18 నెలలు నేను ఒక ఆర్జీ పెట్టుకుంటే దానికి న్యాయం చేయలేకపోతే ఈ తిరగడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా ఇబ్బంది అయి వస్తున్నాం. కాబట్టి ఇప్పనన్నా ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలానన్నా రాసేయండి మేడం అంటే నన్ను 2 గంటలు లోపడేసి అంతా అయిపోయినాక సాయంత్రం 5 గంటలకు తోలిచ్చారు బయటికి. ఇప్పుడు ఇది ప్రజావాణి సీఎం సార్ పెట్టింది ఏంటంటే ప్రజలకు జవాబుదారం అని చెప్పిండు. జవాబుదారం కాదు సార్, ఇది రుబాబుదారం అయిపోయింది. ఎవరు చేస్తలేరు. పోలీసులు ఏం బయటికి వెళ్ళిపో, ఏంటికి బయటికి వెళ్ళిపోవాలి. మనం అడిగింది ఏంది, న్యాయం చేయమని. వాళ్ళ ఆస్తులు రాసిమని అడగలేదు. న్యాయం చేయమంటే బయటకు నూకేయడము, లోపడేయడము, లొల్లి పెట్టొద్దు అంటారు. లొల్లి ఎక్కడ లొల్లి, అడిగితే లొల్లా. ఇప్పుడు సమస్యను అడిగితే లొల్లిగా స్వీకరించి బయటకు గెంచేస్తారు తప్ప ఎవరికి న్యాయం చేసిరో, ఎవరికి న్యాయం జరిగిందో ఆ భగవంతునికే తెలవాలి, ఆ రేవంత్ రెడ్డి సార్కే తెలవాలి. ఓకే, రైట్. ఇది ఎలేసి బాధ, ఆవేదన చూస్తున్నాం కదా, అది ఇప్పటిది కాదు. మా భూమి మాకు ఇవ్వమంటే లేదా మాకు కొన్ని డబ్బులు ఇవ్వమంటే ఇడిగేయడం లేదు. నా పిల్లలను ఈ స్కూల్కు బంద్ చేసి నష్టపరిహారం ఇడియకపోతే నా పిల్లలు, నా కుటుంబం అంతా ఇడికి దాదాపుగా ప్రజాప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అవుతుంది. 19 నెలలు అంటే నేను 18 నెలల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రజాభవన్ చుట్టే తిరుగుతున్నా, తిరగని ఆఫీస్ లేదు, ఎక్కని మెట్టు లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కలెక్టర్ దేకపోతే కలెక్టర్ పట్టించుకోడు. వీడికి 18 నెలల నుంచి వస్తే ఈడ పట్టించుకోరు. నేను క్వశ్చన్ చేస్తే దానికి ఇంకో ఆన్సర్ ఇస్తాడు. ఇక్కడ చెన్నారెడ్డి సార్ చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటూ లేరు అని చెప్పేసి ఎలేసి స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి మరి ప్రజాప్రభుత్వం అంటున్నాడు. ఈ ప్రజాప్రభుత్వం ఎవరైతే మాకు అన్యాయం చేసిరో వాళ్ళని ఇక్కడ అధికారులుగా కూర్చొని అధికారులు మమ్మల్ని అసలు సంధించడం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి సార్ ప్రజాప్రభుత్వంకి ముఖ్యమంత్రి కాబట్టి ఒకసారి మాలాంటి పేదవాళ్ళ సమస్యలు చూడాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన కోరుకోవడం అనేది జరిగింది. అంటే తిండి తిప్పలు లేక ఎప్పుడు వచ్చినా నా భార్య పిల్లలతో సహా 5 మంది మేము వచ్చేవాళ్ళం. ఇప్పుడు నా భార్య అనారోగ్య కారణంగా ఈరోజు రాలేకపోయింది. కాబట్టి నా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉన్నా కానీ నేను స్కూల్కి పంపించిన స్థితి. అంటే 5 రోజులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి 2 రోజులు నేను పనిచేసి నా పిల్లలను సాగుతున్నా. మాకు ఇంత నష్టపరిహారం అనియాలి, లేదంటే మాకు ఏడైతే మేము భూమి అనుకుంటున్నామో ఆ భూమి మాకు కొంచెమన్నా మాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ముఖ్యమంత్రి మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు, అయ్యా ఇలాంటి పేదవాళ్ళని మీరు గుర్తించుకొని వీళ్ళకిస్తే ఆయన పిల్లలు చిన్న ఉన్నారు, వాళ్ళు చదివి అంటే ఆ భూమిని నమ్ముకున్నోళ్ళే. అంటే అక్కడ అంటే ఇప్పుడు సిటీ అవుట్స్కట్ల మీద విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి భూములకు.
కాబట్టి ఆయన కూడా కొంచెం కోరిక ఉంది. అంటే ఆ పిల్లలను చదివించుకోవాలంటే ఆయన కూడా కొంచెం గూడు నీడ ఉండాలని చెప్పేసి మీరే చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యంలో. అంటే ఆయన వాలకం చూస్తే ఆయనకు ఒక ఇల్లు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ పిల్లల బట్టలను చూస్తుంటే కూడా మనకు అయ్యో అన్నట్ల జాలేస్తున్నది. మరి ఇంత తింపుకోవాల్సిన అవసరం ఏముంది ప్రజాప్రభుత్వంలో? ఆయనకు ఏదో ఒక న్యాయం చేయాలి కదా. అవుతుంది కాదు అని చెప్తే ఆయన తిరగడు కదా, బంద్ చేసుకొని ఏదో పని చేసుకుంటాడు కదా. కానీ పిల్లలను చూశాను కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రజలకు ధీమా వ్యక్తం చేస్తున్నారు, మిమ్మల్ని నమ్ముతున్నారు జనాలు. కాబట్టి ఇలా న్యాయం అయ్యే విధంగా మీరు ఒక్కోసారి అధికారులకు హెచ్చరించాలని చెప్పేసి మీరు సర్క్యులర్ జారీ చేసి వాళ్ళది తిరిగి వాళ్ళకి నష్టపరిహారమా భూమి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.